ఈ విధంగా చేశాడు, అంత కష్టపడ్డాడు, ఆ చిన్న గుర్తింపు ఇంపార్టెంట్ కదా. నేను అదే మీకు గుర్తింపు దొరికే మగవాళ్ళు మీకు 100కి మాక్సిమం ఉంటే ఒక 20 to 30% ఉంటారు. జనరల్ గా అందరూ అనుకునేది ఏంటంటే ఫలానా ఆయన ఎంత కష్టపడ్డాడు, ఇలా చేసాడు. ఇప్పుడు నా విషయంలో ఎందుకు చేయరు, ఆయన పిల్లలకి ఆయన చేసుకున్నాడు, చేసాడా, అది ఆయన బాధ్యత చేసేదానికి అందులో గొప్ప ఉంది. అది నా విషయం అని కాదు, మామూలు భార్యాభర్తలు ఉన్నా భార్య ఉన్నా ఏముంటుంది, అవును ఆయన చేశాడు, ఆయన బాధ్యత అది. అంతేగాని ఇంత మానసిక ఆందోళన అవతల ఆఫీసులో పడి, యువతల పబ్లిక్ లోని, యువతల చుట్టాల్లోని, యువతలు అన్ని మెయింటైన్ చేసాడు అన్న ఆలోచన తక్కువ. అంటే తల్లికి ఇవాళ ఎవరైనా ఒక 10 మంది చుట్టాలు, 5-6 చుట్టాలు ఇంటికి వచ్చారు అనుకోండి, ఫ్రెండ్స్ కానీ, ఆవిడన్నీ ఏర్పాటు చేశారు కదా. వాళ్ళు వెళ్ళిపోగానే భర్త వెళ్ళి భార్యకి చెప్తాడు మాట, యు డిడ్ ఎక్సలెంట్ అని. సో ఇంత కష్టపడ్డది భార్య మర్చిపోతుంది. కానీ వేరే ఒక భర్త అలాంటి కష్టపడి ఏదైనా సాధిస్తే, పిల్లడి విషయంలో కానీ, పిల్ల విషయంలో కానీ, ఒక పెళ్లి విషయంలో కానీ ఆ గుర్తింపు ఇస్తే ఇంకా కొంచెం పని, ఆ ధైర్యం ఇది ఉంటుంది. ఆయనకు ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది, మన ఐ కెన్ డూ. అండ్ ఇప్పుడు 10 మంది పోయినా మనం చేయక తప్పదు, తిట్టినా మనం చేయక, అది మన బాధ్యత, అది మగవాడిగా మన బాధ్యత చెయ్యాలి. భర్త అంటే భరించేవాడు, అందువల్ల మనం చేయాలి తప్పదు. కానీ నేను కోరేది ఏంటంటే ఏ భార్యలకైనా, చదువుకొని ఇంటర్మీడియట్ 15 ఏళ్ళు వచ్చిన పిల్లలకైనా నేను చెప్పేది ఏంటంటే, తల్లిని ఏ విధంగా, తల్లిని గాని తండ్రిని గాని ఇద్దరిని ముందు ఫస్ట్ అండ్ ఆల్ వాళ్ళ శ్రమను గుర్తించండి. మీరు చెప్పే మీ సమస్యల్ని వాళ్ళకి అర్థమైనట్టు స్లోగా చెప్పండి. వాళ్ళు దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మీరు టైం ఇవ్వండి, ఓపిక పట్టండి.